Samuel David Ministries presents The Father's Touch. Holiness for sinfulness, పాపానికి బదులుగా పరిశుద్ధత, righteousness for unrighteousness, అవినీతికి బదులుగా నీతి. Let's exchange the cross. సిలువ దగ్గరకు వచ్చి మనం మార్చుకుందాం. Let's exchange. దేవుడు నా హృదయంలో ఒక భయంకరమైన భారాన్ని పెట్టాడు. ఆ భారం ఏంటంటే, రక్షణ పొందిన వ్యక్తిలో దేవుడు ఆయన ఉంచిన తన సామర్థ్యమును ఈ తరము వారికి తెలియచేయాలి. అది నా భారం. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది తమ యొక్క విలువ వారి యొక్క అందం మీద, వారి యొక్క చదువు మీద, వారి యొక్క ధనం మీద, వారికి కలిగిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సామాజిక పరమైన, కుటుంబ పరమైన ఆ బ్యాక్గ్రౌండ్ మీద తమ యొక్క విలువ కట్టి చూసుకుంటూ ఉంటారు. కానీ రక్షణ పొందిన దేవుని బిడ్డల యొక్క విలువ, అది యేసయ్యకి ఎంత విలువైతే, ఎంత విలువ ఆయన కలిగి ఉన్నాడో అంత విలువ రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి అది ఇవ్వబడింది. ఎందుకనంటే ఆయన రక్తము చేత ప్రతి ఒక్కరూ కడుగుబడ్డారు. ఆయన రక్తము చేత మీరు కొనబడ్డారు. ఆయన రక్తము చేత మీరు ముద్రించబడ్డారు. ఇంకా చెప్పాలంటే ఆయన రక్తములో నుంచి మనం పుట్టాం. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తమునకు ఎంత విలువ ఉందో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా అంతే విలువ ఉంది. హల్లెలూయా. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా అంతే విలువ ఇవ్వబడింది. మీరు ఎప్పుడైతే మిమ్మును మీరు దేవుడు ఇచ్చిన విలువతో మీరు చూసుకోవటం ప్రారంభిస్తారో అప్పుడు మీకు విలువ యాడ్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో నా బాధ అంతా ఏంటంటే, నా భారం అంతా ఏంటంటే, ఈ వాక్యము మీరు వింటే, ఆ ఫెయిత్ మెసేజ్, ఈ విశ్వాస వాక్యము మీరు వింటే మీ జీవితము ఇంకా ఎవ్వరు గుర్తుపట్టలేనంత విపరీతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు మరలా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట ఏంటంటే, మీరు ఏ మాటలనైతే వింటున్నారో, ఏ మాటలనైతే మీరు అంగీకరిస్తున్నారో అవి మీ యొక్క జీవితంలో అవి రూపము దాలుస్తూ ఉన్నాయి. ద వర్డ్స్ దట్ యు హియర్, ద వర్డ్స్ దట్ యు యాక్సెప్ట్ వర్ టేకింగ్ ఫార్మ్ అండ్ షేప్. ద వర్డ్స్ దట్ యు హియర్ అండ్ యాక్సెప్ట్, మీరు విని అంగీకరించే మాటలు, ఇట్ విల్ టేక్ ఫార్మ్ అండ్ షేప్ ఇన్ యువర్ లైఫ్. అవి రూపమును దాలుస్తాయి. ఇంకా చెప్పాలంటే, ఏ మాటలనైతే అంగీకరిస్తారో ఆ మాటల యొక్క రూపంలోనికి మీరు మలచబడుతున్నారు. ఇప్పుడు నేను పనికిరానోడిని, నువ్వు పనికిరానోడివిరా, అరే నువ్వు చీవుడు ముక్కోడివిరా, నీ పిల్లల మీద కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు అబ్బా ఎంత విశ్వాసంతో తిడతారో చెప్పలేం. రే పనికిరాడు రా అంటారు, ఆ వస్తున్నానులే అంటాడు. ఆ మాట మామూలుగా మాట్లాడిన మాటే, కానీ ఆ మాట రిలీజ్ చేసినప్పుడు ఒకలాంటి శక్తి, ఒకలాంటి విశ్వాసము ఆ బిడ్డ మీద విడుదల చేయబడింది. అంతేకాదు, మనుషుల యొక్క మాటలు, స్నేహితుల యొక్క మాటలు, చుట్టుపక్కల పరిస్థితుల యొక్క ఆ పరిస్థితులు కూడా మాట్లాడుతూ ఉంటాయి. ఈ మాటలు వింటూ ఉంటే ఏమైందంటే, ఆ మాటలు విని ఆ మాటలను అంగీకరిస్తే మీరు ఆ మాటల యొక్క రూపములోనికి, ఇప్పుడు సపోజ్ ఫెయిల్యూర్, ఓటమి, లేకపోతే ఓటమి అన్నది ఉందనుకోండి, ఆ ఓటమిని మీరు వింటూ ఉంటే, నువ్వు ఓడిపోయినోడివి, నువ్వు ఎగ్జామ్లు ఎప్పుడు పాస్ అవ్వు, నీకు ఎవడు ఉద్యోగం వీడు, నీ మొహానికి పెళ్ళి ఎప్పుడు, ఇలాంటి మాటలు వింటూ ఉంటే ఏమైందంటే మీరు ఆ రూపములోనికి మీరు మార్చబడతారు. అంటే ఆల్మోస్ట్ మీరు ఏమైపోతారంటే ఫెయిల్యూర్ లాగా అయిపోతారు, ఓడిపోయిన వాళ్ళకి లాగా అయిపోతారు, ఇంకా ఫెయిల్యూర్కి నిర్వచనం అయిపోతారు. కాబట్టి ప్రభు అన్నాడు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ద వర్డ్స్ దట్ యు హియర్. అందుకనే దేవుని వాక్యమును మనము చాలా చాలా జాగ్రత్తగా వినాలి, చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చదువుదాం 5వ అధ్యాయము 4వ వచనం.
దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించుదురు. ఒకసారి ఆగదు. దేవుని మూలముగా పుట్టిన కొందరు అనలా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు బిగ్గరగా చెప్పాలి. మీరు రక్షణ పొంది ఉంటే మీరు దేవుని మూలముగా పుట్టినవారు. మీరు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఉంటే మీరు దేవుని యొక్క ఇచ్చ వలన, దేవుని యొక్క కోరిక వలన జన్మించబడిన వారు. రక్త మాంసముల చేత మీరు పుట్టలేదు, కానీ దేవుని యొక్క ఆత్మ వలన జన్మించారు అని అంటాడు యోహాను సువార్త. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని, వారు దేవుని వలన పుట్టిన వారే కాని, రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. మీరు ప్రభువుని అంగీకరిస్తే మీరు దేవుని యొక్క ఆత్మ ద్వారా పుట్టినవారు. ఇప్పుడు దేవుని మూలముగా పుట్టిన వారందరికీ ఒక సామర్థ్యం ఇవ్వబడింది. అదేంటంటే లోకమును జయించే సామర్థ్యం. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న మీరు ఏ శ్రమను చెప్పండి, అది లోకములో ఉంటే మీరు జయించగలరు. హల్లెలూయా. అంతే మరి, లోకంలో కాకుండా ఎక్కడ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఈ లోకమును జయించలేని అసమర్థతతో కలిగిన కుమారులను కుమార్తెలను ఎవరిని ఆయన కనల. నేను చాలా పవర్ఫుల్ మాట చెప్పా. అసమర్థతతో ఉండిన ఏ ఒక్కరిని కూడా దేవుని ఆత్మ పుట్టించలేదు. లోకమును జయించిన సామర్థ్యము కలిగిన వారిని ఆయన పుట్టించాడు. హల్లెలూయా. మీరు ప్రతిరోజు అద్దంలో మీ మొహం చూసుకున్నప్పుడు ఇదిగో లోకాన్ని జయించేవాడు ఉన్నాడు, లోకాన్ని జయించేవాడు తలదూకుంటున్నాడు, లోకాన్ని జయించేవాడు పౌడర్ వేసుకుంటున్నాడు అని చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన ప్రాబ్లం ఏంటంటే చాలామంది తమ యొక్క రూపమును చూసి తమ యొక్క వాళ్ళ విలువను కట్టుకొని ఉంటారు. నేను నల్లగా ఉన్నా అంటే కాబట్టి నేను లోకాన్ని జయించలేను, నా ముక్కు లావుగా ఉంది కనుక అస్సలే జయించలేను, నా ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ పనిచేయట్లా కాబట్టి నేను అస్సలు జయించలేను. చూడండి, మీ యొక్క రూపము, మీ యొక్క రంగు, మీరు ఏ మట్టిలో నుంచి వచ్చారో ఆ మట్టి యొక్క రంగే తప్పించి అది మీ అంతరంగములో దేవుడు మీకు కలిగించిన రంగు మాత్రం కాదు. హల్లెలూయా. ఈ డట్, ఈ మట్టితో మీ యొక్క విలువను పోల్చుకోవద్దు. ఈ మట్టి మనిషిలో దేవుడు తన యొక్క మహిమైశ్వర్యమునంతటిని నీలో ఉంచాడు. ఆ ఐశ్వర్యమును కనుక మీరు వెతకగలిగితే, ఆ ఐశ్వర్యములోనికి కనుక మీరు తొంగి చూడగలిగితే, ఇప్పుడు విశ్వాసమంతా దేనికంటే ఆ ఐశ్వర్యములో మీ హస్తమును పెట్టి ఆ ఐశ్వర్యములో ఉన్నదాన్ని మీరు డ్రా చేసుకుంటా ఉంటే, ఒక్కొక్కటి తీస్తూ ఉంటే మీకు విలువ పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితం మారిపోతూ ఉంటుంది. సో చాలాసార్లు మనం బాహ్య సంబంధమైన వాటిని చూసి మనం విలువ కట్టుకుంటూ ఉంటాం, కానీ దేవుడు మనలో ఏమి ఉంచాడో దానిని చూడం. ఈరోజు దేవుడు నా హృదయంలో ఉంచిన మాట ఏంటంటే, దేవుని వాక్యమును మీరు అంగీకరిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారంటే దేవుని యొక్క సామర్థ్యమును అంగీకరిస్తున్నట్టు. ఇప్పుడు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు అని చెప్పి వెంటనే ఒక మాటను అపోస్తలుడైన యోహాను తెలియజేస్తున్నాడు. అదేంటంటే ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమును జయించిన విజయము, ఈ లోకమును ఒకవేళ నువ్వు నమ్మితే జయిస్తావు కాదు, ఈ లోకమును ఆల్రెడీ ఈ విశ్వాసము జయించేసింది.
ఈ లోకములో ఉన్న భయంకరమైన పరిస్థితులు ఈ విశ్వాసం జయించేసింది. ఈ జయించిన సామర్థ్యము, జయించిన విజయము, ఆ విజయానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరే విశ్వాసము. ఈ లోకమును జయించిన విజయము ఏంటంటే నీలో ఉన్న విశ్వాసము. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్యమును వింటా ఉండాలి. ఎందుకని విశ్వాసము పుట్టింది ఎక్కడంటే ఆయన వాక్యములో. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. రోమా 10:17. నువ్వు వింటా ఉంటే ఏమైందంటే విశ్వాసము నీలో కలుగుతూ ఉంటుంది. క్రీస్తు యొక్క మాటను వింటా ఉన్నప్పుడు విశ్వాసము అంతకంతకు విశ్వాసము కలుగునట్లుగా విశ్వాసము కలుగుతూ ఉంటుంది. వినటం వలన విశ్వాసము రాదు, వింటూ ఉండటం వలన విశ్వాసం వస్తుంది. మీరు ఎవరన్నా 10 రోజుల క్రితం తిని ఇప్పుడు దాకా తినకుండా ఎవరన్నా ఉన్నారా? ఏమన్నా ఇది నిన్న తిన్నాను, మొన్న తిన్నాను, మధ్యాహ్నం తిన్నాను, సాయంత్రం తిన్నాను, ఒక 10 రోజులు నేను అన్నం తిన్నాను అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కూరలు ఒకవేళ నచ్చకపోవచ్చు, వంటలు ఎవరిని ఒకవేళ నచ్చకపోవచ్చు, కానీ తినకుండా మాత్రం ఏ వ్యక్తి ఉండడు. అవునా కాదా? ప్రతిరోజు తింటా ఉంటాడు. ఎందుకని? తింటా ఉంటే ఈ వ్యక్తి బ్రతుకుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాగే ఆత్మ సంబంధమైన మనుషులు కూడా అంతే. వినటం వలన విశ్వాసం ఉండదు. వినుట వలన కంటిన్యూస్ ప్రెజెంట్ టెన్స్. నువ్వు వినటం వలన ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. వినుట వలన, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన. అందుకనే ప్రతిరోజు మీరు దేవుని యొక్క మాట వినుకోకుండా ఈ లోకాన్ని చూడకూడదు. మీరు ఆ మాటలు వింటా ఉంటే మీలోకి ఏమొస్తుందంటే విశ్వాసం వస్తుంది. ద ఒరిజిన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము ప్రారంభమయ్యే స్థలము ఎక్కడంటే దేవుని యొక్క వాక్యము. చాలా మందికి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనుషుల యొక్క సలహాలు, ఇంకొకరి యొక్క సలహాలు, ఫ్రెండ్స్ యొక్క సలహాలు తీసుకుంటూ ఉంటారు. కానీ నీ సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని వాక్యములో ఏమి రాయబడి ఉందో, మరి ముఖ్యంగా నూతన నిబంధనలో ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానముల తర్వాత సంఘమునకు అనుగ్రహించబడిన ఆ ప్రత్యక్షతలోనికి నువ్వు చూడగలిగితే దేవుడు నిన్ను ఎంత విలువైన వాడిగా నిన్ను చేశాడో నీకు అర్థమవుతుంది. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడస్తున్నా నువ్వు బలవంతుడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. పాములను తేలును తొక్కుటకు శత్రు బలవంతుడి మీద ఆయన నీకు అధికారం అనుగ్రహించెను. పరలోకమందు ఉన్నత స్థలములలో నీవు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం చేత ఆశీర్వదించబడ్డావు. పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు కానీ కృప కింద. ఇవన్నీ దేవుని యొక్క వాక్యములు రాయబడి ఉన్నాయి. నేను ఆశీర్వదింపబడ్డానా? అవునా ప్రభు, నాయన ఏమి లేదే నాకు. లేదు, నువ్వు ఆశీర్వదింపబడ్డావు. నువ్వు ఆ మాటను అంగీకరిస్తే, ఆ వాక్యమును అంగీకరిస్తే ఏమైందంటే దేవుని వాక్యమును అంగీకరించినప్పుడల్లా ఆ వాక్యము, ఏ వాక్యమైతే అంగీకరిస్తున్నారో ఆ వాక్యములో ఉన్న దేవుని స్వభావము మరలా మీలో పుట్టింది. నేను చాలా చాలా శక్తివంతమైన మాట చెప్పాను, మీరేమో అంత బలహీన హల్లెలూయా అంటారు. ఎందుకంటే ఈ ఆత్మ వాక్యం విని చాలా రోజులైంది, తిండి తిని. ఎందుకంటే ఆత్మకు ఆహారం లేదు, ఇప్పుడిప్పుడే వస్తుంది కొంచెం కొంచెం ఆహారం. ఆత్మకి ఇప్పుడిప్పుడే ఛాన్స్ వస్తుంది హల్లెలూయా చెప్పే ఛాన్స్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఆత్మలకి ఇంకా రాలా, ఎందుకంటే ఆ సెలైన్ కొంచెం నరాల్లోకి అక్కడ వెళ్తా ఉంది స్లోగా. మీటింగ్ అయిపోయిన తర్వాత కానీ చెప్పరు అనుకుంటున్నాను నేను. దేవుని యొక్క వాక్యమును అంగీకరించినప్పుడల్లా ఆ వాక్యములో ఉన్న దేవుని యొక్క సామర్థ్యము మీలో మరలా పడుతుంది. మీరు తట్టుకోగలిగితే ఒక మాట చెప్తాను, దేవుడు తన వాక్కు ద్వారా మరలా మీలో పుట్టాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే నేను ఏమన్నాడంటే, మీరు క్షయ బీజము నుంచి పుట్టిన వారు కాదు కానీ శాశ్వతమగు జీవము గల అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు. శాశ్వతమైన జీవం ఉంది ఆ వాక్యములో. నువ్వు చంపితే మళ్ళా బతికిద్ది, నువ్వు ఇంకా చంపితే మళ్ళా బతికిద్ది. నువ్వు అసలు చంపలేవు ఆ బీజాన్ని. హల్లెలూయా. ఆ వాక్యమును అంగీకరిస్తే
యవనస్తుడా నీవు బలవంతుడు అంటే నువ్వేదో బలవంతుడు కాదు. ఆ విత్తనములో బలం ఉంది, ఆయనలో ఆ బలం ఉంది, ఆ బీజములో ఆ బలం ఉంది, ఆ వాక్యములో ఆ బలం ఉంది. ఆ బీజమును తీసుకుంటే ఆ బీజము నీలో రూపము దిద్దుకొని ఆ బలమును పొందుకొని నువ్వు ఆ రూపములోనికి మార్చబడుతున్నావు. అంటే దేవుడు నీలో బలవంతుడిగా తన్ను తాను మరి ఒక్కసారి పుడుతున్నాడు. అదే నూతన సృష్టి. అందుకనే బలహీనుడు అని అనుకొనవద్దు. బలహీనుడు ఏమనుకోవాలా? బలాఢ్యుడని అనుకొనవలేను. యోవేలు 3:10 బలహీనుడు అయ్యా కాళ్ళు లాగుతుంది, అయ్యా మోకాళ్ళు లాగుతుంది. ఫస్ట్ కాళ్ళు లాగిద్ది, తర్వాత లాగుతుంది అంటే అయ్యా కాళ్ళు బాగానే లాగుతున్నట్టున్నావు అని చెప్పి అది మోకాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఏమైంది? మోకాళ్ళు లాగుతుంది, ఆ మోకాలు కూడా బాగానే లాగేమనుకుంటుంది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది? అది ఇక్కడ పై దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు కాలు నొప్పి కాస్త నడువు నొప్పి అయింది. అది నువ్వు కాలు నొప్పి వచ్చింది, కుంటుతానే ఉన్నావు. నిశ్చయముగా ఆయన నా రోగములను భరించును. కుంటుతానే ఉన్నావు. నిశ్చయముగా ఆయన నా రోగాన్ని భరించును. నిశ్చయముగా ఆయన నా రోగమును భరించును. కుంటుతున్నావు ఇంకా. నిశ్చయముగా ఆయన నలుగు కొట్టబడ్డాడు. నిశ్చయముగా ఆయన దెబ్బలు పొందాడు. నిశ్చయముగా నువ్వేం చేస్తున్నావంటే దేవుని యొక్క రూపములోనికి చూస్తా ఉన్నావు. ఎందరూ ఆయన వైపు తిరిగి ఆయన చూతురో వారు బతుకుదురు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన వైపు చూస్తా ఉన్నావు, నువ్వు ఆయన వైపు తిరుగుతా ఉన్నావు. నువ్వు ఏ పోలికలోనికి చూస్తున్నావో ఆ పోలిక నీలో కలుగుతా ఉంది. ఆ పోలికలోనికి దేవుని యొక్క ఆత్మ నిన్ను మారుస్తూ ఉన్నాడు. ఆ పోలికలోనికి నిన్ను మార్చే ప్రక్రియలో బలహీనమైన వారు బలాఢ్యులుగా మార్చబడుతున్నారు. ఓడిపోయిన వారు జయించిన వారుగా మార్చబడుతున్నారు. తృణీకరించబడిన వారు బలమైన జనముగా చేయబడుతున్నారు. నువ్వు శారీరకంగా మీ అమ్మ నాన్న వాళ్ళు పుట్టిన వాడి బానే ఉంది, కానీ దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. ఇప్పుడు నువ్వు దేవుని మూలముగా పుట్టిన వాడివి. మీ ఇంటి పేరు అబ్రహాం, మీ తాత పేరు అబ్రహాం, మీ అమ్మమ్మ పేరు శారమ్మ. అంతేకాని నేను ఫలానా దగ్గర నుంచి వచ్చాను, నేను ఫలానా వాడిని, నా రక్తంలో ఫలానా ఇది ఉంది. నో 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 నో. నువ్వు రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క బీజము నీలోకి వచ్చిన తర్వాత నీలో ఉన్న రూపము, దేవుని యొక్క రూపము నీలో విత్తనములాగా బీజములాగా నాటబడింది. ఆ బీజమునకు నశింపజాలని ఎవ్వడు నాశనము చేయలేని శక్తి ఉంది. శాశ్వతముకు జీవము కలిగిన ఈ అక్షయ బీజములోంచి నువ్వు పుట్టించబడిన వ్యక్తివి కనుకనే నీవు లోకమును జయించే వ్యక్తివి. హల్లెలూయా. ఈ లోకమును జయించిన విజయం ఏంటంటే మన విశ్వాసం. నువ్వు ఎప్పుడైతే నేను ఫలానా వ్యక్తిని, నేను ఫలానా బీజము కింద ఉన్నాను, ఫలానా వ్యక్తిగా దేవుడు నన్ను చేశాడు, ఫలానా సామర్థ్యము కింద దేవుడు నన్ను ఉంచాడు అని నువ్వు నమ్ముతావో, ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఆ మాటల్లో నుంచి దేవుని శక్తి విడుదలవుతుంది. మా తాతయ్య చనిపోయినప్పుడు ఆయన ఫోటో ఒకటి మందిరం బయట పెట్టాల్సి వచ్చింది. నేను మా తమ్ముడు ఎతుకుతా ఉన్నాం, ఏ ఫోటో పెడదాం. ఓ ఫోటో దొరికింది. ఆ ఫోటో చూస్తే నేను నన్ను చూసుకుంటున్నానా మా తాతయ్యని చూసుకుంటున్నానా డౌట్ వచ్చింది. ఆశ్చర్యపోయా. నేను చెప్తే మీకు అర్థం కాదు. ఆ ఫోటో చూసిన తర్వాత ఏంట్రా నేనేదో అందంగా ఉన్నాను అనుకున్నాను, మా తాతయ్య బాగున్నాడు నాకంటే అనిపించింది. నా ముక్కు ఏదో సూదిగా ఉంది అనుకున్నాను, మా తాతయ్య ముక్కు ఇంకా సూదిగా ఉంది. అంటే నేను మా తాతయ్య పోలికలో ఉన్నా. మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి నడుస్తూ ఉంటే మా నాయనమ్మ నడిచినట్టే ఉంటుంది ఇంట్లో. ఆ కూర్చోటం అట్లాగే కూర్చుంటుంది, ఆ లెగటం అట్లాగే లెగిసిద్ది. ఏదైనా సమాధానం అడిగితే మా నాయనమ్మ చెప్పినట్టు చెప్పింది. ఎంత స్పీడ్గా చెప్పిందో తెలియదు, అర్థం కాదు మనకి ఆ వచ్చిరాని భాషలో. నీ పిల్లలలో, నీ మనవాళ్ళలో, నీలో నీ పితరుల యొక్క పోలికను చూస్తున్నావు. నీ ఆత్మలోనికి తొంగి చూసి మీ తాత అయిన అబ్రహాం పోలిక చూడగలవా? మీ అమ్మమ్మైన శారా పోలికను చూడగలవా?
విశ్వాస వీరులైన పోలికలను చూడగలవా? ఎందుకంటే నువ్వు ఓడిపోయిన కుటుంబము నుంచి గెలిచిన వాని కుటుంబములోనికి నువ్వు మార్చబడ్డావు. మెస్సయ్య వంశావళిలోనికి నువ్వు చేర్చబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఓడిపోయిన కుటుంబము నుంచి, దరిద్రుడైన కుటుంబము నుంచి, ఎన్నికలేని కుటుంబము నుంచి you have been shifted into the bloodline of champions. విజయ వీరుల యొక్క రక్త చరిత్రలోనికి నువ్వు పెట్టబడ్డావు. అదే ఆత్మ, అపోస్తలుడు పౌలు అంటాడు, అదే విశ్వాసపు ఆత్మ కలిగిన వారు. అదే విశ్వాసపు ఆత్మ. ఏ విశ్వాసపు ఆత్మ? ఏ విశ్వాసపు ఆత్మ? అపోస్తలుడైన పౌలు అదే విశ్వాసపు ఆత్మ. అదుగో మా తాత అయిన అబ్రహాం ఉన్న విశ్వాసపు ఆత్మ, మా తాత అయిన దావీదులో ఉన్న విశ్వాసపు ఆత్మ, మా తాత అయిన యెషయాలో ఉన్న విశ్వాసపు ఆత్మ, మా తాత అయిన ఏలియాలో ఉన్న విశ్వాసపు ఆత్మ, మా తాత అయిన సంసోనులో ఉన్న విశ్వాసపు ఆత్మ, మా తాత అయిన ఏబేలులో ఉన్న విశ్వాసపు ఆత్మ, పితరులందరిలో ఉన్న విశ్వాసపు ఆత్మను మేము కలిగి ఉన్నాము అన్నాడు. అదే విశ్వాసపు ఆత్మను గలవారమే. నమ్మితిని కనుక మాట్లాడుచున్నాము, విశ్వసించితిని కనుక మాట్లాడుచున్నాము. ద సెకండ్ బిగ్గెస్ట్ లా ఆఫ్ ఫెయిత్ ఈస్ ఫెయిత్ వర్క్స్ బై స్పీకింగ్. విశ్వాసము నీవు నమ్మి మాట్లాడటం ద్వారా పనిచేస్తుంది. ఈ లోకంలో ఇద్దరు రకాలైన మనుషులు ఉన్నారు. విశ్వాసులు, అవిశ్వాసులు. అంతే. నేను ఇంకా చెప్పాలంటే ఒక రకమైన మనిషి లేని విశ్వాసులు. ఏంటంటే నువ్వు ఉందని నమ్ముతావు, వాళ్ళు లేదని నమ్ముతారు. అంతే. కానీ నమ్ముతున్నారు. కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కొంతమంది దేవుడు లేడని నమ్ముతారు, కానీ నమ్ముతున్నాడు. అవతల వ్యక్తి కూడా నమ్ముతున్నాడు. కొంతమంది ఏమో అబద్ధాన్ని నమ్ముతున్నారు, కొంతమేమో నిజాన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే మనిషి నమ్మకం లేకుండా బతకలేడు. నమ్మనోడు కూడా నమ్ముతున్నాడు. ఏదో నేను నమ్మనని నమ్ముతున్నాడు. విశ్వాసం లేకుండా ఏ వ్యక్తి బ్రతకలేడు. దేవుడు ఉన్నాడని చెప్పేవాడు ఉన్నాడని నమ్ముతున్నాడు, లేడని చెప్పేవాడు లేడని నమ్ముతున్నాడు. స్వస్థత ఉందని చెప్పేవాడు స్వస్థత ఉందని నమ్ముతున్నాడు, లేదని చెప్పేవాడు లేదని నమ్ముతున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పేవాడు ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాడు, ఆశీర్వాదం చెప్పేవాడు ఆశీర్వదించడం నమ్ముతున్నారు. ఫెయిత్ ఈజ్ ఎవ్రీవేర్. ప్రతి చోట విశ్వాసము ఉంది. కానీ దేవుని వాక్యములో నుంచి విశ్వాసం, ఈ విశ్వాసములన్నిటికంటే అపరిమితమైనది. హల్లెలూయా. ఇట్ బ్రేక్స్ ఎవ్రీ లిమిటేషన్. ఈ వాక్యమును నువ్వు నమ్మి, ఈ వాక్యమును నీ హృదయంలో మాట్లాడుతూ ఉంటే, ఈ వాక్యమును నీవు నెమరు వేసుకుంటా ఉంటే, కీర్తనకారుడు అంటాడు, నేను ధ్యానం చేయుచుండగా. 39వ కీర్తన చదవమ్మ 2వ వచనం. నేను ఏమియో మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చేయనను పలుకక నేను మౌనముగా ఉంటిని, అయినను నా విచారం అధికమాయెను. అమ్మ మాట్లాడుకోకుండా ఉంటే నా సమస్యలు మారిపోతాయి అనుకుంటున్నావేమో, లేదా ఇంకా ఎక్కువైపోతాయి. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. నువ్వు దేవుని వాక్యాన్ని ఎప్పుడు దాకా ధ్యానం చేయాలంటే మంట పుట్టేదాకా ధ్యానం చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే నిపించేదాకా ధ్యానం చేయటం అని కాదు. దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యము వెనకాల ఉన్న లైఫ్ స్పార్క్ అయ్యేదాకా మీరు ధ్యానం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ధ్యానము చేయుచుండగా, స్పార్క్ అంటే ఇదివరకు టీవీఎస్లు ఉండే, అవి ఆగిపోయినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ప్లగ్ తీసి ఇదివరకు ఏం చేస్తారంటే ఆ చక్రం తొక్కి ఇట్లా అంటిస్తూ ఉంటారు ఎదరున్న అల్యూమినియం ఇంజిన్కి. అప్పుడేమో ఏం చూస్తారంటే మంట వస్తుందా లేదా చూస్తారు. మంట అంటే అది ఇంజిన్ని స్పార్క్ చేసి, ఫ్యూయల్ని ఇగ్నైట్ చేసి, అంటే ఇంధనాన్ని బర్న్ చేసి ఇంజిన్ని నడిపిస్తుంది. మీరు దేవుని వాక్యాన్ని ఎప్పుడు దాకా ధ్యానం చేయాలంటే మీ ఆత్మీయ ఇంజిన్ స్టార్ట్ అయ్యేదాకా ధ్యానం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఉన్న జయించే సామర్థ్యము అది స్టార్ట్ అయ్యేదాకా ధ్యానం చేయాలి. నేను ధ్యానం చేస్తున్నానండి అయ్యగారు, దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాను బ్రదర్, కానీ ఇది నేను ఎందుకు జయించలేకపోతున్నావు అంటే మంట ఇంకా 5 సెకండ్లో పుట్టిద్దనగా నువ్వు మూసేస్తున్నావు నీ ధ్యానం. ఇంకా 10 సెకండ్లో నీకు మంట పుట్టి నీ లైఫ్ మారిపోతుందనంగా నువ్వు దాన్ని ఆపేస్తున్నావు. నేను ధ్యానించుచుండగా మంట స్పార్క్ వచ్చిందంట.
శిష్యులు వచ్చి ప్రభువుని అడిగారు, ప్రభువా మా విశ్వాసానికి నువ్వు ఇంకేమన్నా యాడ్ చేస్తావా, మా విశ్వాసాన్ని వృద్ధి చేయి నాయనా అని అడిగారు. చూడండి లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా పై వచనం కూడా చదువు ఒకసారి. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు ఆయన మీరు 2 కిలోల నూనె వేసి రుద్ది మాలిష్ చేసి మీ విశ్వాసం వృద్ధి పొందెను అనెను. అంతేనా? చెప్పండి అమ్మా, ఏమన్నాడు ఆయన? ఆవగింజంత విశ్వాసము గలవారైతే మీ విశ్వాసాన్ని మీరే వృద్ధి చేసుకోవాలని చెప్పాడు ఇండైరెక్ట్గా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లింపబడి, మీరు వేళ్లతో సహా పెళ్లింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు చదువు ఉంటారు ఈ వచనం మీరు చెప్పండి. నాకు ఒకసారి నా లైఫ్లో ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. నేను అనుకున్న కార్యాలు డిలే అయిపోతా ఉంది. ఏం చేశానంటే అర్జెంటుగా వెళ్ళి ఆవాలు తెప్పించా. చాలాసార్లు చదివాను దేవుని వాక్యం, చాలాసార్లు చదివా ఆవగింజంత విశ్వాసం అంటే అసలు ఆవగింజ అసలు ఏ సైజులో ఉంటుందా అని చెప్పి షాప్లో ఒక ప్యాకెట్ ఆవాలు తీసుకురమ్మని చెప్పా. నాకు తెలియక ఎంతో సైజు ఉంటుందని చెప్పి, ఎందుకంటే ఎప్పుడు అంటే వంటలు అంత ఎక్స్పర్ట్ని కాదు. వాళ్ళు ఏం చేశారు, 1/2 కేజీ ఆవాలు తీసుకొచ్చారు. సరే పొట్లం తీస్తే అన్ని బుడ్డి గింజలు. జాగ్రత్తగా ఒక గింజ తీసుకున్నా, నా చేతిలో పెట్టా. ప్రభుతో అన్న, ఎంత విశ్వాసము కూడా లేని పనికి మనలోని కాదు తండ్రి నేను. నువ్వు అడిగింది ఇంతే విశ్వాసం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, భాష కాని భాష, ఊరి కాని ఊరు, యేసుక్రీస్తు సువార్త వినని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. సాక్షాత్తు ఒక వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటించలేని అనేక ప్రాంతాలకు, కుటుంబాలకు ఈ టీవీ పరిచర్య ద్వారా మేము వెళుతున్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఈ టీవీ పరిచర్యకు మీరు అందించే ఆర్థిక సహకారం బీదలకు సువార్త ప్రకటించుటకై, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు, రోగులకు స్వస్థత ప్రకటించుటకు మాకు సహాయపడుతుంది. మీ ఆర్థిక సహాయం ద్వారా మమ్మను పంపండి. మీ ధనమును సువార్త కొరకు వెచ్చించండి. మీ కానుకలు మాకు పంపదలిచిన ఎడల మాకు ఫోన్ చేయండి.